బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ కింగ్ నాగార్జున ధనుష్ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన కుబేర సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల సినిమా అంటే మినిమం గ్యారంటీ అనిపించే రేంజ్ లో కథ ఉంటుంది. ఈసారి శేఖర్ కమ్ముల ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే ఇది 1,00,000 కోట్ల స్కామ్ కథ. బాగా డబ్బున్న వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి మధ్య జరిగిన గొడవ కథ. బెగ్గర్స్ ను వాడుకొని కోట్లు హవాలా ద్వారా డబ్బును బ్లాక్ నుండి వైట్ గా చేసే క్రమంలో అనుకోకుండా ఒక బెగ్గర్ అయిన హీరో సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో ఊహించని మలుపు ఎంత దూరం వెళ్ళింది అన్నది ఓవరాల్ గా కుబేర సినిమా కథ. ముందుగా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నేషనల్ అవార్డు విన్నర్ అయిన ధనుష్ మరోసారి ఆ అవార్డుకి తాను అర్హుడిని అనిపించే రేంజ్ పర్ఫార్మెన్స్ తో చెడుగుడు ఆడేసుకున్నాడు. తన డైలాగ్స్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్, పర్ఫార్మెన్స్ అన్ని టాప్ నాట్స్ అనిపించే విధంగా అనిపించాయి సినిమాలో. తను తప్ప ఆ రోల్ కి మరెవరూ సూట్ కారేమో అనిపించే రేంజ్ లో నటించాడు ధనుష్. ఇక కింగ్ నాగార్జున ఇది వరకు చేసిన రోల్స్ తో పోల్చితే కంప్లీట్ గా సటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా కొన్ని సీన్స్ లో సాలిడ్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఇక రష్మిక ఉన్న చిన్న రోల్ లో ఆకట్టుకోగా జిమ్ షర్ విలనిజం కూడా బాగా మెప్పించింది. మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్ వరకు బాగా నటించారు. ఇక సినిమాకి మరో హీరో దేవిశ్రీ ప్రసాద్. తన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒకప్పటి వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్ ను గుర్తు చేసిందని చెప్పాలి. కొన్ని సీన్స్ లో అయినా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు దేవి. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కుమ్మయ్యగా సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగింది, కానీ బాగుంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక శేఖర్ కమ్ముల తనదైన డైరెక్షన్ తో ఫుల్ మార్కులు కొట్టేశాడు. అందరి నుండి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న కమ్ముల కథ పరంగా మంచి పాయింట్ ను తీసుకుని మంచి ఎమోషన్స్ ను మిక్స్ చేసి అంచనాలను మించిపోయాడు. ఒక్క లెంత్ విషయంలో అలాగే కొన్ని చోట్ల డ్రాగ్ అయిన ఫీలింగ్ తప్పితే కుబేరా సినిమా ఎక్కడా కూడా అంచనాలను తప్పలేదు. లెంత్ కొంచెం తగ్గించి ఉంటే కనుక ఇంతకు మించిన రెస్పాన్స్ ఉండేది. ఓవరాల్ గా సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లో ఒకటని చెప్పవచ్చు ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో. సెకండ్ హాఫ్ అలాగే లెంత్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే రేంజ్ లెవెల్లో ఉండేది సినిమా. ఓవరాల్ గా సినిమా మీ అంచనాలను చాలా వరకు అందుకొని కొన్ని చోట్ల మించిపోయే రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. అందుకే ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.